నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం ఒంగోలు నగరంలోని హెచ్సీఎం సెంటర్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్, ఏపీ మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు భారతీయులంతా గర్వపడే రోజన్నారు. దేశ పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తి చేయనున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతోందన్నారు. బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని వదిలి వెళ్లిన తర్వాత మనం స్వయంగా పరిపాలన సాగించుకోవడానికి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ రాజ్యాంగంగా కొనియాడబడుతున్న భారత రాజ్యాంగాన్ని ఈ రోజు భారతదేశ పౌరులంతా స్మరించుకోవడం జరుగుతుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను క్షుణ్ణంగా చదివి భారతదేశంలో సాంస్కృతిక, భాషల తదితర వైవిధ్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నామని తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యంలో పాల్గొనడానికి రాజ్యాంగం తప్పనిసరిగా చదవాలని సూచించారు. అత్యున్నత రాజ్యాంగం యొక్క గొప్పదనం ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి పౌరుడు మన రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మణ్ నాయక్, నగర మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె ఆదన్న, వివిధ దళిత సంఘాల నాయకులు, ప్రతినిధులు శ్రీ నీలం నాగేంద్ర, శ్రీ భిల్లా వసంతయ్య, శ్రీ పెద్దిపోగు కోటేశ్వరరావు, శ్రీ రఘురాం తదితరులు పాల్గొన్నారు. అందరూ చేతులు ముందు పెట్టుకొని భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్య అందరి చేతులు ముందు పెట్టండి. పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగానికి రాజ్యముగా నిర్మించుకోవడానికి రాజకీయ న్యాయాన్ని ఆలోచన ఆరాధనలలో స్వేచ్ఛను అంతస్తులోను మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును భారత జాతీయులందరూ కూడా గర్వపడదగినటువంటి రోజు. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిన తర్వాత మనము స్వయంగా పరిపాలన సాగించుకోవడానికి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా, ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంగా దీన్ని తీర్చిదిద్దుకుంటూ ఈరోజు కూడా ఆ రాజ్యాంగం ప్రపంచంలోనే ది బెస్ట్ కాన్స్టిట్యూషన్గా కొనియాడబడుతున్నటువంటి భారత రాజ్యాంగం ఈరోజు నవంబర్ 26 75 సంవత్సరాలకు ముందు మనము ప్రజలు తమకు తామే మాకు ఈ రాజ్యాంగం కావాలని చెప్పేసి మనకు మనమే సమర్పించుకున్నటువంటి రోజు. ఈ రోజుని మనం భారతదేశం అంతా పౌరులంతా కూడా ఆ రోజుని స్మరించుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడే మనము
ప్రవేశిక గురించి మనమందరం కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రవేశిక అనేది రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్, ఇది బెడ్ రాక్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో దీని ద్వారా అనేక జాతులు, అనేక మతాలు, అనేక భిన్నమైనటువంటి భావాలు, తర్వాత అనేక భిన్నమైనటువంటి భాషలు మాట్లాడుతూ అనేక భిన్నమైనటువంటి సంస్కృతులతో ఉన్నటువంటి భారతదేశాన్ని ఒకటిగా నిలబెట్టడానికి, అందరినీ కూడా సమానంగా గౌరవించడానికి చేసుకున్నటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఇది. సో ఈ స్ట్రక్చర్ ఎంత గట్టిగా మనకి ఉన్నది అని అంటే కనుక, దీనికి సంబంధించినటువంటి అంశానికి వచ్చినటువంటి ఏ ఇష్యూ అయినా సరే, అది పార్లమెంట్ కానీ అటు ఇంకా శాసనసభలు కానీ, దీనికి భిన్నంగా చేసినటువంటి ఏ చట్టము కూడా చెల్లదన్నటువంటి న్యాయాన్ని మనకి ఇస్తూ దినదినము కూడా దీన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ మనం సుమారు 100 అమెండ్మెంట్లన్నీ చేసుకున్నాము. కానీ బేసిక్ స్ట్రక్చర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా మనం డిస్టర్బ్ కానివ్వకుండా ఉంచుకున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా ఈరోజు కూడా కొనియాడబడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి, డ్రాఫ్ట్ కమిటీకి వారు చైర్మన్గా ఉంటూ అనేక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అంతా కూడా స్టడీ చేసి, ఈ దేశానికి ఏదైతే మౌలికంగా అవసరం ఉంటుందో వాటన్నిటిని కూడా సేకరించి ప్రతి వ్యక్తికి కూడా సమానత్వాన్ని, స్వేచ్ఛను, న్యాయాన్ని ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో, ప్రతి ఒక్కరికి కూడా గౌరవించబడాలనే ఒక సంకల్పంతో అందరూ కలిసి మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం. కాబట్టి ఈ 75 సంవత్సరాలు ఈ రాజ్యాంగాన్ని మనము ఇంకా మున్ముందుకి భవిష్యత్తులో దీన్ని మనం పునాదిరాడుగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా దీని యొక్క మౌలికమైనటువంటి ఈ ప్రవేశిక ప్రతి ఒక్కరు కూడా చదవాలనే ఉద్దేశంతోనే ఇది దేశవ్యాప్తంగా కూడా చాలా ఘనంగా ప్రతి చోట స్కూల్స్లోనేమిటి, హాస్టల్స్లోనేమిటి, ప్రజల్లోకి అందరిలోకి తీసుకెళ్ళి మన భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనం అందరికీ తెలియజేయాలనే సందర్భంతో దేశమంతా కూడా ఈ కార్యక్రమం చేపడుతుంది. అదేవిధంగా మనకిప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఒక అసెంబ్లీ స్టూడెంట్స్తో కూడా ఒక అసెంబ్లీ లాగా పెట్టి వాళ్ళకు కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో మనందరం కూడా దీన్ని గౌరవించాలి. మన రాజ్యాంగం గౌరవించబడినప్పుడే మనం కూడా గౌరవించబడతామని 1949 నవంబర్ 26న ఏదైతే రాజ్యాంగాన్ని ఆ రోజు ఆమోదం తెలిపి చేయటం జరిగిందో, దానికి ఈరోజు 75 సంవత్సరాలుగా ఈరోజు ఎప్పుడైతే ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా కమిటీ ఎవరైతే మెయిన్ వాళ్ళంతా కూడా కూర్చొని మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత దానికి ఏ విధంగా మార్పులు చేయాలి, ఏ విధంగా ఉండే పరిస్థితుల్ని మనకి చూసుకొని రావాలి అనేది ఆ రోజు అంబేద్కర్ గారు వీళ్ళంతా కూడా ఆ రోజు చేయటం వల్ల ఈ రోజుటికి అది కొనసాగుతుంది. అంటే వాళ్ళు ఎంత మంచి చూపుతోటి ఇక్కడ ఉండే ప్రజలకి ఏ విధంగా ఉన్నాయో కష్ట నష్టాలు ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ రాజ్యాంగాన్ని అప్పుడు రూపొందించారు. ఆ రూపొందించిన దాంట్లో ఈ రోజుటికి కూడా ఎక్కడా మార్పులు లేకుండా కొనసాగుతూ అన్ని విధాలుగా కూడా ప్రభుత్వాలు మారచ్చు, లేకపోతే అన్నీ ఏదైనా రావచ్చు, కానీ ఆ రాజ్యాంగంలోనే దానికి అనుకూలంగా వాళ్ళు చేసిన ఆ రోజు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో అది గుర్తుపెట్టుకొని వాళ్ళు చేసిన రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా అమలుపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి ప్రముఖులు, పెద్దలు అంతా కూడా వాళ్ళు ఎన్నో కులాలు, ఎన్నో మనుషులు, ఒక్కొక్క మనిషికి ఉండే పక్కపక్కన ఉండే వాళ్ళకు కూడా వాళ్ళకి వేరే ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. అలాంటిది అందరికీ ఈక్వలైజ్గా ఉండేటట్టుగా, ఈక్వల్గా రాజ్యాంగంలో అందరికీ సమానంగా హక్కులు ఉండేటట్టుగా ఈరోజు వాళ్ళు చేసిన సేవలను మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి 75 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు వాళ్ళని తలుసుకొని ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కూడా మనం ఇంకా కూడా ఇంప్రూవ్ చేసి దాన్ని అన్ని విధాలుగా కూడా ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యతలో మనం అందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనికి మన కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, మా కూడా చైర్మన్ గారు, మా మేయర్ గారు, అదేవిధంగా అధికారులు, ప్రముఖులు, మా డిఎస్పీ గారు అందరూ కూడా పెద్దలంతా కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం, అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా రావటం, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ